జనగాం జిల్లా చాగల్లులో విద్యుదాఘాతంతో రజిత అనే ఆమె చనిపోయిందండి, కరెంటు షాక్తో. తర్వాత సూరమ్మ 72 ఏళ్ల మహిళ ఇంటి గోడ కూలి చనిపోయింది. ప్రణయ కల్పన ఇప్పుడు నేను చెప్పినట్టుగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేటకు వెళ్తూ ప్రాణాలు వదిలిన పరిస్థితుంది. ఇంకొక చోట వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం దమ్మన్నపేటకు చెందిన బీటెక్ విద్యార్థిని శ్రావ్య 18 సంవత్సరాలు శివకుమార్ అనే వ్యక్తితో బైక్ మీదకు వెళ్ళింది. స్వగ్రామానికి వస్తుండగా జఫర్గఢ్ మండలం శంకర్తండాలో బోళ్ళ మత్తడి వద్ద నీటిలో కొట్టుకుపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చాలామంది గల్లంతయ్యారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరులో అక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మలు చేస్తుండగా కరెంటు షాక్ తగిలి సురేష్ అనే వ్యక్తి చనిపోయాడండి. చాలా దారుణమైన ఘటనలు కనిపించినాయి. ఇక ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో కూడా ఒక యువకుడు బాణతో శ్రీను ప్రమాదశాత్తు నీటిలో పడి కొట్టుకుపోయాడు. పదుల సంఖ్యలో తుఫాను తీరం దాటింది ఆంధ్రప్రదేశ్లో. భారీ వర్షాలు, కుండపోత వర్షాలు, వాగులు పొంగి ప్రవహించింది తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి. ఇంకొక చోట గుంటూరు నుంచి ఆదిలాబాద్కు వస్తున్నటువంటి ఒక ఆర్టీసీ బస్సు శివనగర్ మైసీనగర్ దగ్గర వరద ఉధృతిలో చిక్కుంది. బస్సు కూడా అతి కష్టం మీద ఒక క్రేన్ తీసుకొచ్చి వాళ్ళని కాపాడినటువంటి పరిస్థితి ఉంది. సో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలామంది ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని కుటుంబాలు తమ బిడ్డల్ని కోల్పోయి రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.